వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పుడు అరెస్ట్ చేసిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కు మద్యం కేసుతో ఏం సంబంధం ఉందని అరెస్ట్ చేశారని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిలదీశారు. స్థానిక దానవాయిపేటలో ఉన్న కార్యాలయంలో శనివారం రాజా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ జనసేన నాయకులు వ్యాపారులు టెండర్లు వేయకుండా అడ్డుకొని వారే షాపులు చేజిక్కించుకొని వ్యాపారాలు చేసి దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆ డబ్బంతా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ గల్లాపెట్టలోకి వెళ్లిపోతుందని ధ్వజమెత్తారు. ఎంఆర్పీకి మించి దుకాణాల్లో అమ్ముతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడన్నారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసి కేవలం వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధించడమే ప్రధాన అజెండాగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. పరిపాలన గాడి తప్పిందని, పోలీసులు శాంతి భద్రతలను పట్టించుకోకుండా ప్రభుత్వం అండ చూసుకొని హత్యలు చేసే స్థాయికి ఎదిగారని ఎద్దేవా చేశారు. సునీల్కు యువజన విభాగం తరపున అండగా ఉంటామని, భవిష్యత్తులో ఆయన ఏలూరు ఎంపీగా పార్లమెంట్కు వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. వేళ మీరు మిథున్ రెడ్డి గారిని ఇరికిచ్చే కార్యక్రమం చేస్తారు. అసలు ఒక పార్లమెంట్ సభ్యుడు, ఆయనకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలసీలతో ఎక్కడ ఆయనకి సంబంధం ఉంది? అసలు లిక్కర్ అంశంలో ఎక్కడ ఆయన అసలు ఏ రకంగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు? అక్కడి నుంచి మొదలుపెట్టి ఈవేళ మా సునీల్ కుమార్ గారు, మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారి తనయుడు సునీల్కి లిక్కర్కి అసలు లిక్కర్ కేసుకి అసలు సంబంధం ఏంటి? అసలు లిక్కర్ పాలసీకి కేవలం సునీల్లో యాక్టివ్గా ఉంటున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో ఒక బీసీలలో ఒక మంచి నాయకుడిగా ఎదగబోతూ ఉన్నాడు కాబట్టి అతన్ని ఏదో రకంగా లొంగ తీసుకునేటటువంటి కార్యక్రమం, లేకపోతే భయపెట్టి బెదిరించి రాజకీయంగా అతన్ని ఇన్యాక్టివ్ చేయాలనేటువంటి ఆలోచన తప్పితే మరొకటి కాదు. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, కారుమూరి నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నటువంటి సమయంలో, లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఏ రోజైనా సునీల్లో ఈ లిక్కర్ పాలసీ అంశంలో మాత్రమే కాదు, ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలలో జోక్యం చేసుకున్నట్టు మీరు నిరూపించగలరా? ఒక్క ఇన్సిడెంట్ కూడా చూపించలేరు మీరు, ఒక్కటంటే ఒక్కటి కూడా. కానీ కారుమూరి నాగేశ్వరరావు గారు వేళ ఒక ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రీజనల్ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నాడు, ఒక కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నాడు. వారి తనయుడు కూడా పార్టీకి సంబంధించి మరి యాక్టివ్గా ఉన్నాడు, యోజన విభాగంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి అతన్ని ఏదో రకంగా భయపెట్టాలనేటువంటి ఆలోచన. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, అదే ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినటువంటి మరి పుట్ట మహేష్ యాదవ్ రెడ్ హ్యాండెడ్గా ఆధారాలతో సహా, సాక్ష్యాలతో సహా డ్రగ్స్ కేసులో దొరికితే ఆయనకి మాత్రం రాచమర్యాదలతో స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించారు. అంటే ఎక్కడికి వెళ్తూ ఉంది అసలు? అసలు ఏదైనా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ప్రజలకి అనుకూలంగా, ప్రజల కోసం పనిచేసేటట్టుగా ఉందా? లేకపోతే కేవలం ఓ పోలీస్ వ్యవస్థ తీసుకున్నా, ఓ సిఐడి వ్యవస్థ తీసుకున్నా, లేకపోతే ఒక ఏసీబీ వ్యవస్థ తీసుకున్నా, మొత్తం ఎంటైర్ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అన్ని శాఖలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టాలి, ఉన్నవి లేనివి కట్టుకథలు అల్లి కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించాలి, దాని మీద మాత్రమే దృష్టి పెట్టాలి.